మొన్న కొడాలి నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీకి ఓటేయని వెధవలు ఒకళ్ళో ఇద్దరో ఉంటారు, వాళ్ళ మొహాన 1,00,000 2 లక్షలు కొడితే వాళ్లే ఓటేస్తారు అని చెప్పి పబ్లిక్గా చెప్పటాన్ని, దాన్ని అసలు ఎలక్షన్ కమిషన్ కూడా పట్టించుకోకపోవటాన్ని అసలు ఎలా చూడాలంటారు దీన్ని? వైసీపీ ప్రభుత్వానికి ఓటేయని వెధవల అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఓటేయని ప్రతి ఒక్కళ్ళు వెధవలతో జత కట్టారా మీరు? దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఆ మాట ఎంత దుర్మార్గమైందో, సగటు సామాన్యుడిని వాళ్ళు ఎలా అభివర్ణిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. అంటే వైసీపీ ఓటు వేయని ప్రతి ఒక్కడు వెధవతో సమానం అన్నాడంటే ముందు ఆ మాట అంటానికి తను ఎంత వెధవో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగబద్ధంగా ప్రజల రిప్రజెంట్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు వీరు ఎలా మాట్లాడతారు? వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రతి ఒక్కళ్ళు విలువలు కలిగిన రాజకీయాలు చేయటం మానేశారు. దుర్భాష, అహంకారం, దాడులు, దౌర్జన్యాలు తప్పితే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసేవాళ్ళు అయితే వైసీపీ ప్రభుత్వంలో ఒక్కళ్ళు కూడా లేరండి. రాష్ట్ర రాజకీయాలతో చాలా తీర్మానంగా మారిపోయినాయి. బాబు గారి పరిపాలనా విధానం వేరు, ఆయన ఉన్నప్పుడు రాజకీయాలు వేరు. అంటే ఇక్కడ ఒకటే విషయం, ఓటర్లని ఒక అమ్ముడు పోయే వస్తువులాగా మాట్లాడడం. 1,00,000 2 లక్షలు పాడేస్తే కనుక, అంటే ఓటుకు 1,00,000 2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారు అన్నట్టు కొడాలి నాని మాట్లాడిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు 2019లో మీరు అలా ఓట్లు వేసి అలా డబ్బులు ఇచ్చి గెలిచారనే కదా అని అర్థం. మీరు ఈసారి 2024లో అలా డబ్బులు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు. మీరు అదొకసారి గుర్తుపెట్టుకోండి. కొడాలి నాని గారి వ్యాఖ్యలు నోటికి ఆ గుట్కా తిని ఆ లారీ క్లీనర్ మాటలు తప్పితే నిజంగా అతను రాజకీయ నాయకుడిగా అయితే పనికిరాడు. రాజకీయ నాయకుడు అంటే దాని అర్థం పూరి పరిపక్వత, ప్రజాసేవకుడు అని దాని అర్థం. మీరు మాట్లాడే మాటలు అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారో, వాడు వీడు వెధవులు సన్నాసులు జనానికి ఏం సందేశం ఇస్తున్నారు? యువత రాజకీయాలకు రావాలని ఎంతోమంది, ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఉన్నతమైన ఆలోచనతో రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న తరుణంలో మీరు మాట్లాడే మాటల వల్ల అసలు రాజకీయ వార్తలు వినాలంటే చేతరించుకుంటున్నారు. అసలు బర్తరఫ్ చేయాలి. రాష్ట్ర రాజకీయాల నుంచి కొడాలి నానిని పోటీ చేయకుండా ఇలాంటి వాళ్ళని బర్తరఫ్ చేయాలి. వాస్తవంగా ఇలాంటి భాష మాట్లాడే ప్రతి ఒక్కరిని బర్తరఫ్ చేయాలి. అసలు వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు నిన్న కొడాలి నాని గారి మీద ఆర్ఓకి ఫిర్యాదు చేస్తే తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్పి కొడాలి నాని మీద అయితే మేము ఫిర్యాదు తీసుకోము అని వాళ్ళు అక్కడ సమాధానం చెప్పటాన్ని, అసలు ఇంకా వాళ్ళకి వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న ఈ అధికారులను ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకని పట్టించుకోలేకపోతుందంటారు? వాస్తవం చెప్పాలంటే అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వ్యవస్థ కూడా వాళ్ళకి తొత్తులుగా మారిపోవటం ఈ వైసీపీ కొత్త పునాదికి నాంది తీసిందనమాట. వ్యవస్థలను కూడా తన సొంత స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవటం ఈ గడిచిన 2014 నుంచి 2019 నుంచి 2024 దాకా మనం అందరం చూస్తున్నాం. వ్యవస్థలను ఎంత స్వార్థంగా వాడుకోవచ్చు, ఎవరిని ఎవరు చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చు, మన సొంత ప్రయోజనాల కోసం ఎవరిని ఎలా వాడుకోవచ్చని ఒక జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన ఇలా చేసుకోవచ్చని నిరూపించాడు. వాస్తవానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పార్టీకి కానీ ఒక జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళకి సొంత ప్రయోజనాలు చేకూరేలాగా పనిచేసిన ప్రతి ఒక్కరికి 2024 సమాధానం చెప్పబోతుంది. ప్రతి ఒక్కళ్ళు దీనికి బాధ్యులయ్యి వాళ్ళకి శిక్ష పడబోతుందని నేనైతే గంటాబద్ధంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చూస్తే విజయసాయి రెడ్డి చిన్నపిల్లలకి తన మాస్కులు పెట్టి చేస్తున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి వైసీపీ ప్రభుత్వం చేస్తుందే అది. మైనారిటీ తీరిన వాళ్ళని చదువుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సిన చిన్న చిన్న పిల్లల్ని స్కూళ్ళు మానిపించి ప్రచారాలకి రప్పించి వాళ్ళకి అనవసరమైన లేనిపోని ఇబ్బందులు కలిగించి చిన్నపిల్లల చేత ప్రచారం చేయించడం ఏందండి? వాస్తవంగా ఇది ఎన్నికల సంఘానికి ఇది విరుద్ధం కాదా? చిన్నపిల్లలతో ప్రచారం ఏంది నాకు అర్థం కాలేదు. ఇది చూడటానికి ఎలా ఉందంటే ఒక జోకర్ కార్యక్రమంలోగా ఉంది, కానీ ఇలా ఎవరైనా చేయగలుగుతారా ప్రస్తుత సమాజంలో? విజయసాయి రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, రేపు 2024లో ఇలాంటి ఎన్ని కుట్రలు, కుయుక్తులు, డ్రామాలు, యాక్టింగ్లు ఇలాంటి ఫన్నీ కార్యక్రమాలు ఎన్ని చేసినా జననాడి మాత్రం ఒకదానికే నిర్ణయించుకుంది. వాస్తవానికి ప్రతి సందులో ప్రతి గొంతులో మేము వెళ్తే ప్రజలు ఒక్కళ్ళే చెప్తున్నారు, ఈ 5 ఏళ్ళు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అర్థమైందా? పూర్తిగా అప్పులు పాలైపోయింది, అభివృద్ధి శూన్యం, చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుద్యోగులు అయిపోయి ఉన్నారు, వాళ్ళు వ్యసనాలకి బానిసలు అయిపోయారు. మీకు దండం మహాప్రభు, 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయి?
ఈ ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా దించేసేయాలా, వైసీపీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఏకగ్రీవంగా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తున్నారు. రేపు జరగబోయేది కూడా ఇదేనని మీకు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పదే పదే ముసలోడు అని వ్యాఖ్యానించే వల్లభనేని వంశీ కాస్త దూరం నామినేషన్కే వడదెబ్బ తగిలి కింద పడి గిజగిజలాడిన పరిస్థితి చూసాం. మరి ఒకవైపును చూస్తే చంద్రబాబు నాయుడు గారు రోజుకు 2-3 బహిరంగ సభలంటూ ఆయన తిరుగుతున్న పరిస్థితి. మరి వల్లభనేని వంశీని ఏమనాలంటారు? మరి చంద్రబాబు వయసు రీత్యా ముసలోడు అంటున్నారు, కానీ వాస్తవంగా ఆయన చాలా ఆలోచన పరంగా ప్రతి దాంట్లో కూడా యువకుడిలా పనిచేస్తున్నాడు. వాస్తవంగా ఆయన ఆలోచన విధానం కూడా యువకుడి టైపే పనిచేస్తున్నాడు చంద్రబాబు గారు. నువ్వు 4 సందులు తిరిగావు లేదో వల్లభనేని వంశీ ఒక టేబుల్ మీద కూర్చొని రొప్పుతున్నావు నువ్వు బాబు గారిని విమర్శించే స్థాయా నీకు? కొబ్బరికాయ నువ్వు ఏ పార్టీనైతే నువ్వు కొమ్ము కాస్తూ ఆ పార్టీలో చేరావో, పార్టీ మారావో, ఆ నాయకుడు ఒంగోని కొబ్బరికాయ కొట్టలేకపోయాడు. అర్థమైందా? చంద్రబాబు గారు ఆయన నిలబడి ఒక జీప్ మీద నుంచి ఇంకో 2 జీప్ మీద దూకి ప్రచార కార్యక్రమం చేయగలుగుతున్నాడు. ఈ మండు టెండల్లో కూడా నిర్విరామంగా సభలు పెట్టి ప్రతి చోటకి నిర్విరామంగా పనిచేస్తున్నాడు. నాడు టీడీపీ హయాంలో 2019 టీడీపీ హయాంలో కూడా రోజుకి 18 గంటలు పనిచేసిన చరిత్ర చంద్రబాబు గారిది. అర్థమైందా? మీరు మాట్లాడే మాటలు వాస్తవంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి వస్తే మీ పక్కన జనాలు లేరు, వెలవెలబోతున్నారు. ఎలా ఉందంటే ఎండకి ఎండి వానకి తడిచి మీ సమయాన్ని వృధా చేసుకోవడం తప్పితే ఏమైతే లేదని మీరు ప్రతి ఒక్క వైసీపీ నాయకులు తెలియజేసుకోండి. ఒక పక్క టీడీపీ చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కానీ, టీడీపీ చేస్తున్న బహిరంగ సభలకు కానీ జనం ఇంత మందుటెండల్లో కూడా పోటెత్తుతున్నారంటే ప్రజానాడి ఎటుందో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. సామాన్య ప్రజలు కూడా రేపు 2024లో టీడీపీని గెలిపించుకోకపోతే రానున్న పరిస్థితి చాలా భయంకరంగా తయారవుతుందని నేనైతే చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి ఓటేసి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని, తద్వారా రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారని సమన్వయంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసేటప్పుడు వివేకానంద రెడ్డి గారి బహుమర్ది, అలాగే చూస్తే కనుక వైఎస్ విజయమ్మ గారు అందరూ వెంట ఉండి వెళ్ళి ఆశీర్వాదించి మరీ నామినేషన్ వేయించారు. ఈసారి మాత్రం తమ్ముడు అవినాష్ తప్పితే వెంట తల్లి కూడా ఎందుకు లేని పరిస్థితి వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డికి? తల్లి కూడా వెంట లేకపోవడానికి కారణం సొంత కుటుంబానికే న్యాయం చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం దుర్మార్గమైందని చెప్పి సొంత కుటుంబ సభ్యులే బహిరంగంగా చెప్తున్నారు రోడ్లకి. ప్రచార కార్యక్రమంలో మా కుటుంబానికి న్యాయం చేయలేనోడు సమాజానికి న్యాయం చేస్తాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి అవకాశం అని అడిగినందుకు ఒక అవకాశాన్ని ఇచ్చి మోసపోయారు. మళ్ళీ 2వ అవకాశాన్ని ఇవ్వమాకండి. ఇంకొక అవకాశం ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తల్లి చెల్లి ఒక పక్క నుంచి పాదయాత్ర మొదలుపెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎంత క్రూరమైందో ఒకసారి ఆలోచన చేసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా. ప్లస్ హత్య రాజకీయాలకి పెట్టింది పేరుగా వైసీపీ ప్రభుత్వం కొనసాగుతుంది. వాస్తవం చెప్పాలంటే ఒక దళితుడిని చంపిన అనంతబాబు దగ్గర నుంచి మొదలుకొని బాబాయిని చంపిన వ్యక్తిని కూడా మీరు పక్కన పెట్టుకొని మళ్ళీ అతన్ని గెలిపించండి, అతన్ని పక్కన పెట్టుకొని మీరు మా తమ్ముడు చిన్నపిల్లోడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఆయన ఏ రకంగా చిన్నపిల్లోడో మాకైతే అర్థం కాదు. అంత చిన్నపిల్లోడికి మరి రాజకీయాలు ఎందుకు? ఒక ఎంపీ టికెట్ ఇచ్చి అతను ప్రోత్సహించడం ఎందుకు? ఏ రకంగా ఆయన చిన్నపిల్లోడు అనేది మాకైతే అర్థం కాలేదు. రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పరిస్థితి అయితే నెలకొంది. డైరెక్ట్గా తన చెల్లె రోడ్లెక్కి మా కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయమాకండి, మా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య పరిస్థితులు ఏందని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజలు పర్టికులర్గా దీని మీద ఆలోచన చేయాల్సిన విధానం అయితే ఉంది. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే అవినాష్ రెడ్డిని ఉద్దేశించి చిన్నపిల్లాడు, మా అందరిలో కంటే చిన్నవాడు, తనను రాజకీయాల నుంచి కనుమరుగు చేయడానికే మా చెల్లెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలు అవినాష్ రెడ్డిని ఇంత వెనకేసుకురావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అవినాష్ రెడ్డిని వెనకేసుకురావడానికి కారణం పార్టీ గెలుపుకి కానీ, పార్టీకి సంబంధించిన లోపాయకారి కార్యక్రమాలకు కానీ అవినాష్ రెడ్డి సహాయ సహకారాలు ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. వాస్తవంగా అసలు అదేం మాట అని నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లాడేందండి అదేం మాట? చిన్నపిల్లవాడేంది? హత్య రాజకీయాలు చేసిన వాడు చిన్నపిల్లోడా? సిబిఐ వాళ్ళని బెదిరించి తప్పుదోవ పట్టించినాడు చిన్నపిల్లోడా? ఏం మాట్లాడుతున్నారు? జనాలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ భాషా విధానం ఒకసారి మీరు మార్చుకోండి.
జనంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో జనాల మైండ్లో ఒకసారి పరిపక్వత చెంది మాట్లాడండి. చిన్నపిల్లోడికి ఎంపీ స్థానం టికెట్ మీరు ఎలా ఇచ్చారు? అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడా? మీరు ఇలాంటి చెప్తే ప్రజలు నవ్వుకున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉండి మీరు మాట్లాడే మాటలు. ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడాల్సిన మాటలైతే ఈ కాదు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వాన్ని ఒక్కసారి ఓటేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరూ చాలా నష్టపోయారు, తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఒక్క అవకాశం అన్నందుకు అది ఒక్కసారితోట పోతుంది. టీడీపీ గవర్నమెంట్ అయితే పక్కా రాబోతుందని నేనైతే ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను.